కృష్ణలహరి ధారావాహికలో 18వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. కృష్ణావతారమే ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భగవానుని అవతారం. అందుకే కృష్ణావతారాన్ని అవతారమనకుండా కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి ఆయన సాక్షాత్తు భగవంతుడే కాని భగవంతుని అవతారం కాదు అని చెప్పి నిర్ధారణ చేశారు మహనీయులు ఎందరో. తాను అవతరించినది మొదలు ఎన్నెన్నో అతిమానుష చేష్టలు చేసి సాధారణంగా ఉండేటువంటి ఇతర బాలులకి కూడా సాధ్యం కానటువంటి లీలలు ప్రదర్శించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. లేకపోతే ఒక 11 రోజుల పిల్లవాడు పోయి ఒక రాక్షసుని సంహరించటం ఏమిటి? 3 నెలల పిల్లవాడు ఇంకో రాక్షసుని సంహరించటం ఏంటి? సాధ్యమయ్యేటువంటి విషయాలా ఇవన్నీ కూడా? ఆశ్చర్యపోతూ పోతనామాచ్యుల వారు అంటున్నారు, కన్నులు తెరవని కడు పాప కడు చిన్న పాపడై, కన్నులు తెరవని కడు చిన్న పాపడై దానవిచను వాళ్ళు త్రాగి చంపే. ఎంత చిన్నారి కృష్ణుడండి! అలాంటి చిన్న కృష్ణుడు ఒక రాక్షసి చనుబాలు దాగి దాన్ని సంహరించటమా? 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కులదన్ని. 3వ నెలలోనే శకటాసురుణ్ణి సంహరించినటువంటి వాడు 7 కుర్రడై యగసి తృణావర్తు మెడబట్టుకొని కూల్చి మృతుని చేసే. 1 సంవత్సరం కూడా లేదు పిల్లవాడికి. పోయాడు తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు ఒకడు వచ్చాడు సుడిగాలి రూపంలో. వాడి మెడబట్టుకుని వాడిని కూల్చిపడేశాడు. తల్లి వెన్నులకునై తనురూల కట్టిన కొమరుడై మద్దుల కులనీడ్చే. వాళ్ళమ్మ తీసుకుపోయి రోలుకు కట్టేస్తే ఆ రోలుతో పాటు వచ్చేసి 2 పెద్ద మద్ది చెట్లను కూల్చిపడేశాడు. 2 మోక్షాన్ని ప్రసాదించాడు. పశుల క్రేపులగాచు చుబకుని చీరే. ఆ పశువులను కాచుకుంటూ బకాసురుణ్ణి సంహరించాడు. వెలగతో వత్సదైత్యుని వేసి గడిపే. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్లుగా ఒకవైపు వత్సాసురుణ్ణి మరొక వైపు కపిత్థాసురుణ్ణి 2 సంహరించేశాడు. ఈ దూడను తీసి కొట్టాడు ఆమె వెలగ చెట్టుకి. ఆ కపిత్థాసురుడు చచ్చాడు, ఈ వత్సాసురుడు చచ్చాడు. సబలుడై ఖరదైత్యుని సంహరించే. ధేనుకాసురుణ్ణి సంహరించినటువంటి వాడు ఇతడు కేవలం మనుజుడే ఎంచి చూడ. అలాంటి ఆయన్ని పోయి మనము సాధారణమైనటువంటి మానవుడండి, కృష్ణుడిలో ఏముంది గొప్పతనం అంటే సరిపోతుందా? ఇంకా ఎవరన్నా చేయగలిగినటువంటివా ఇవి? ఏ అవతార పురుషుడైనా చేయగలిగాడా అసలు ఇలాంటివి? ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఇటువంటి అతిమానుషమైనటువంటి చేష్టలన్నీ కూడాను చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన యొక్క అవతారం అసలు అవతారం అని చెప్పి అనటానికే వీల్లేదు. అవతారంలో కేవలం కొన్ని లక్షణాలు మాత్రమే మనకు కనపడతాయి. కానీ శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడైనటువంటి వాడు. భగవాన్ అనే మాటకి ఎన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కనుక ఆయన్ని కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి అన్నాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈయన యొక్క రూపాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. చెప్పుకొని ఆనందపడుతూనే ఉన్నాం, పడుతూనే ఉంటాం కూడా. ఇంకా ఎలాగ ఉన్నది ఈయన యొక్క రూపం అంటే సూరదాసు వర్ణిస్తూ అంటున్నారు, నటవరమేషధరే బ్రజ ఆవత. ఇదిగో ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకుమారుడిలాగా తయారై వచ్చాడు మన కన్నయ్య. మోరు ముకుట మకరాకృత కుండల కుటిల అలక ముఖపర చెవి పావత. ఎలా ఉన్నాడట ఆయన? మోరు ముకుట, తల మీదేమో అదిగో ఆ నెవలిపించాం, ట్రేడ్ మార్క్ ఇంకా ఆయనకి. మకరాకృత కుండల,
చెవులకైగో కుండలాలు, కుటిల అలక ముఖ చెవి పావత, అదిగో ఆ తల మీద నుదుటి మీద తిరుగుతూ ఉండేటువంటి ముంగురుల జుట్టు, కనక మేఖల కట్టి పీతాంబర, ఆ చక్కటి పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు, నిర్తత మంద మంద సురుగావత సూర శ్యామ ప్రతి అంగమాధురి,